నమస్తే. ఈరోజు మా అతిథి నారా లోకేష్ గారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే కానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ శాంటిటీ తీసుకురాగలుగుతారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూహం ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాతనే నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఇప్పుడు మా కెమెరాల సాక్షిగా ఈ 31 హామీలకు రేపు జనసేన టీడీపీ సంయుక్తంగా నిర్వహించే రిలీజ్ చేసే ఒక మేనిఫెస్టోలో ఆ అంశాలు పొందుపరుస్తారా? నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేసుకోండి. ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. సరే, ఆ రోజు మీరు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చారని తెలిస్తే నేను మీకు ఇంటర్వ్యూ చేయడానికి రాజమండ్రికి వచ్చాను. ఒక డిసప్పాయింట్ మోడ్లో, షాకింగ్ మోడ్లో ఉన్నారంట అని చెప్పి. ఎందుకు సార్ అంత, అంటే యాక్చువల్గా లోపల వెళ్ళిన తర్వాత ఏం అంత దృశ్యాలు మీరు బాగా కలిసి వేసింది ఏముంది సార్? బాధ కలుగుతుంది కదా. ప్రతి తండ్రి ఇప్పుడు ఆయన ఉన్న బ్యారెక్ మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టింది. ములాఖాత్ జరిగింది ఆయన 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టిన భవనం. ఎంతనా బాధ ఉంటుంది కదా. ఏం తప్పు చేయని వ్యక్తి పైన దొంగ కేసులు పెట్టి బంధిస్తే బాధ, ఆవేదన ఉంటుంది కదా ఏ వ్యక్తికైనా. ఆ సమయంలో మీరు ఫైట్ చేసి ఆందోళనకు నాయకత్వం వహించుంటే ఇంకొంచెం బాగుండేది. మీరు లీగల్ ఫైట్ కోసం ఢిల్లీకి వెళ్ళిపోయారు. కొంచెం క్యాడర్ నిరుత్సాహపడలేదంటారా? అబ్సల్యూట్లీ. నిరాశ ఎవరు పర్లే. మేము నిరసన తెలిపాం, పోరాడాం. కానీ న్యాయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఆ టైంలో విజయవాడలో నేను జనరల్గా ఎలా ఉంది ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత రియాక్షన్ పబ్లిక్ని తెలుసుకునే ప్రయత్నాలు వెళ్ళినప్పుడు ఆ కేసు నేను చిన్ని గారు ఏదో కార్యక్రమం చేస్తారు, సర్వమత ప్రార్థనలు అని చెప్పి. ఒక కార్యకర్త వచ్చింది, ఒక లేడీ అడిగాను, అమ్మ ఏంటమ్మా నువ్వు ఇక్కడ వచ్చావు అంటే, సార్ నా మీద 9 కేసులు పెట్టారు సార్, అయినా నేను ఫైట్ చేస్తాను అని. నేను ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, అక్కడ ఉండే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళకంటే కూడా కార్యకర్తలు ఫైట్ చేసి రోడ్డు మీదకి ఎన్ని కేసులు వచ్చినా కూడా భరించి ముందుకు వచ్చారు అని చెప్పి. ఎమ్మెల్యేల పైన కేసు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు కొల్ల రవీంద్ర గారి పైన కేసు ఉంది, యనమల రామకృష్ణ గారి పైన కేసు ఉంది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన కేసు ఉంది, అచ్చెన్నాయుడు గారి పైన కేసు ఉంది, కళా వెంకటరావు గారి పైన కేసు ఉంది, దూల్పాల్ నరేంద్ర గారి పైన కేసు ఉంది, కేశవ్ గారి పైన కేసు ఉంది, లోకేష్ పైన కేసు ఉంది. మేమందరం కూడా బాధితులమే. ఈరోజు లోకేష్ ఈనాడు తప్పు చేయాల, స్టాన్ఫర్డ్లో MBA చేశారు. ఆయన నా పైన 22 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. SC/ST కేసు పెట్టారండి నా పైన. నన్ను భయపడించేదానికి నేను తగ్గుతానని. నేను తగ్గలేదు, నేను వదిలిపెట్టానన్న ఈ ప్రభుత్వాన్ని. తాడోపేడ తెలుసుకున్నాను. సరే, మీరు యాక్చువల్గా రైతుల గురించి, వ్యవసాయం గురించి, సాగునీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అది కాదు, బట్ ఇవన్నీ స్టడీ చేశారా, నేర్చుకున్నారా, ఇవన్నీ తెలుసుకున్నారా అంత అని చెప్పి? పాదయాత్రలో అవగాహన వచ్చింది. ఓకే, వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేయాలంటే ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ఈ విధానాలు అమలు చేయాలి అని ఒక అవగాహనకు వచ్చా. నారా లోకేష్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంది, వాళ్ళ సంగతి తాడో పేదో తేలుస్తారు వైసీపీ వాళ్ళ దగ్గర. ఏ బుక్ సార్ అది? రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో నెల్లూరులో 2-3 వాళ్ళ పేరు ఉంది, ప్రకాశంలో 3, గుంటూరులో 4, కృష్ణాలో 5. నిజమే సార్ ఇవన్నీ? నంబర్లు మీరు చెప్తున్నారు, నేను ఎవరికి చెప్పలా. నంబర్ 1. నంబర్ 2, రెడ్ బుక్ ఉంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలపైన, ప్రజలపైన దొంగ కేసులు పెట్టి వేధించారు వాళ్ళని నేను వదిలిపెట్టాను. ఎంత పెద్ద వ్యక్తి అయినా, IPS ఆఫీసర్ అయినా. ఇప్పుడు రిశాంత్ రెడ్డి అని ఉన్నాడండి, SP. మొన్న అద్భుతంగా చేస్తున్నాడు, అవార్డు కూడా ఇచ్చారు. అతను చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గంకి వెళ్లకుండా ఆపాడు. అతని పైన యాక్షన్ తీసుకోపోతే ఎట్లా? అతను రేపు మేము వదిలిపెడితే ఎట్లా? చట్టాన్ని ఉల్లంఘించాడు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఒక దొంగతనం చేస్తే యాక్షన్ తీసుకుంటాం కదా, అదే విధంగా యాక్షన్ తీసుకుంటాం. సరే, ఇప్పుడు రాజకీయ కక్షలు అలా చేసుకుంటూ పోతే అది రాజకీయ కక్ష కాదు, అక్కడనే పొరపాటు. రాజకీయ కక్ష, నేను ఏనాడు తప్పు చేయకపోతే, ఇప్పుడు మీరున్నారు, మీరు తప్పు చేయకపోతే నేను మీ పైన దాడి చేస్తే అది రాజకీయ కక్ష. తప్పే కదా. రాజకీయాలు అడ్డం పెట్టుకుని తప్పు ఒప్పవుతుంది కదండి. సో అధికారులు తప్పు చేశారంటున్నా, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పా కదా. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత నందమూరి కుటుంబం కూడా మొత్తం బాసాటగా నిలిచింది సార్. ఒకే ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తప్ప. ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావించకుండా అయితే నేను ఉండలేను. దాని మీద మీరు ఏమంటారు సార్? అదే ఆయన పర్సనల్ అభిప్రాయం, దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఓకే, బాబు గారికి అండగా నిలబడాలా లేదా అనేది ఆయనకు వదిలేస్తాను. దానికి నేను మాట్లాడాల్సినంత అవసరం లేదు కదా. అంటే మీరు కూడా మీ ప్రసంగాల్లో కూడా కొంతమంది అడిగినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు కూడా స్పష్టంగా చెప్పారు, వస్తే రావచ్చు, పార్టీ కోసం పని చేయవచ్చు అని చెప్పి కూడా. అంత సమాజానికి ఎవరు సేవ చేయాలన్నా రాజకీయాల్లోకి రావచ్చు. ఆపేదానికి నేను లోకేష్ ఇక్కడ లేడు కదా, ఎవరన్నా రావచ్చు. నేను ప్రజలకు సేవ చేసినానికి రాజకీయాల్లోకి వచ్చా.
3132 కిలోమీటర్లు నడిచా, 226 రోజులు, 97 నియోజకవర్గాలు, అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నా. మా పైన సోడా బాటిల్స్ విసిరారు, మా పైన మమ్మల్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు వేశారు, మా తల్లిని అవమానించే లాగా మాట్లాడారు, నన్నే అవమానించారు అడుగడుగున. అయినా కూడా పార్టీ కోసం, ప్రజల కోసం ఈ యువగలం పాదయాత్ర ముందరికెళ్ళింది. సో అలా ఎవరు వచ్చి ఎవరు కష్టపడినా ఆపేదానికి నేను ఎవరు? సార్, నవరత్నాలు పూర్తిగా రద్దవుతాయా, కంటిన్యూ చేస్తారా? నవరత్నాలు విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ సిక్స్. సో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. సార్, ఇప్పుడు వెల్ఫేర్కి ఎక్కువ ఖర్చు పెట్టిస్తాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా, విమర్శలు చేస్తున్నారు కదా టీడీపీ. సేమ్ అటువంటి వెల్ఫేర్లే ఉన్నాయి కదా ఈ సూపర్ సిక్స్లో కూడా. అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వనరుల నుంచి తీసుకెళ్లి సంక్షేమం చేస్తాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు? 1995లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? అభివృద్ధి చేసాం. 1 సెకండ్, అదే సిచ్యువేషన్ ఉంది. ఆ రోజు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం, ఆ రోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. అభివృద్ధి చేస్తాం మాకు తెలుసు, సంపద సృష్టిస్తాం మాకు తెలుసు, వచ్చిన వనరుల్ని ప్రజల కోసం ఖర్చు పెడతాం కూడా మాకు తెలుసు. ఇప్పుడు 2014 మేము సంక్షేమం చేయలేదా? అన్న క్యాంటీన్ ఎవరు చేశారు? చంద్రన్న బీమా ఎవరు చేశారు? పండగ కానుకలు ఎవరు ఇచ్చారు? పెళ్లి కానుక ఎవరు ఇచ్చారు? విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, ఇటు చెప్పుకుంటా పోతే 120 సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కూడా డెవలప్మెంట్ సెంట్రిక్గా చేసి విజయవాడ, అమరావతి అదే ప్రాంతం చేస్తారా, లేకపోతే డీసెంట్రలైజేషన్ చేసి మళ్ళీ రాయలసీమ వైపు, ఉత్తరాంధ్ర వైపు, విశాఖపట్నం గారు మీరు కూడా అదంటే చాలా డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ గురించి ఇప్పుడు మాట్లాడతా. కియా ఎక్కడికి వచ్చింది? అమరావతికి రాలా. టీసీఎల్ ఎక్కడ వచ్చింది? అమరావతికి రాలా. అపోలో టైర్స్ రాలా, బర్జర్ పెయింట్స్ రాలా, ఫాక్స్కాన్ రాలా, సెల్కాన్ రాలా, డిక్సన్ రాలా, ఏఎంటీజెడ్ రాలేదు, మెట్టెక్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ రాలా, కాండియంట్ రాలా. సో ఇట్స్ వెరీ అన్ఫేర్ టు సే వీ డిడ్ అమరావతి సెంట్రిక్ డెవలప్మెంట్. తెలుగుదేశం పార్టీ నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. విశాఖపట్నానికి అవుతే 40,000 కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, వీ విల్ ఇన్వెస్ట్, క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు విశాఖపట్నానికి ఉన్న ట్రాఫిక్ సమస్యని శాశ్వతంగా మేము పరిష్కరిస్తాం. ఐటీ పరంగా మీరు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సార్ జనాలు, ఎందుకంటే మీకుండే వాళ్ళు వేరు, థింకింగ్ వేరు, ఇంకా అదని చెప్పి. కానీ అయింది, కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ దగ్గరకు మీట్ కాలేకపోయారు. ఏంటి భౌగోళికంగా ఉండే ఇబ్బందులు ఏమన్నా సార్ ఐటీ? ఐ అగ్రీ విత్ యూ ఫండమెంటలీ దట్ ఐటీ కంపెనీలు ఇంకా అప్పుడు వచ్చి ఉండాల్సింది. నేను బలంగా నమ్మేది ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ చేయాలి. ఒక 3-4 టెక్నాలజీస్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తే వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని నేను బలంగా నమ్మాను. దానికి అనేక కంపెనీలు ఆనాడు తీసుకొచ్చాం, భవనాలు కూడా కట్టాం. విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కూడా లేదు, వీ హ్యావ్ బిల్ట్ ఇట్. దాని తర్వాత అదానీ డేటా సెంటర్తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. దేవర్ సపోజ్ కూడా మహారాష్ట్ర హైజాక్ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టించాం. కానీ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, నేను 2 సంవత్సరాలు 2 నెలలే ఐటీ మంత్రిగా చేశాను. కానీ మీరు ఎలక్ట్రానిక్స్లో చూడండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము. మేక్ ఇన్ ఇండియా అప్పుడే మొదలైంది. అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్ టీసీఎల్ తీసుకొచ్చాం, ఫాక్స్కాన్ తీసుకొచ్చాం, డిక్సన్, సెల్కాన్, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం. బట్ వీ విల్ అగైన్ బ్రింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్. పాదయాత్ర చేస్తే చాలా మంది సీఎంలు అవుతున్నారు. లోకేష్ గారు ఎప్పుడు సీఎం అవుతారని కూడా జనాలు అడగమన్నారు మీకు. నేను కార్యకర్త అవుతాను, పార్టీ కోసం కష్టపడతాను, ప్రజల సమస్యల పైన నేను పోరాడతాను. ఇన్ పవర్, అవుట్ ఆఫ్ పవర్. మీకు 10 ఏళ్ల కిందట నుంచే 10-12 ఏళ్ల కిందట నుంచి మీరు వస్తారని చెప్పేసి మీరు ప్రచారం స్టార్ట్ చేశారు. ఫారెన్లో అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ బయట తిరుగుతూ ఉంటారని చెప్పి ఆ ఫోటోస్ రిలీజ్ చేశారు. ఇస్ దట్ ఇల్లీగల్? ఇస్ దట్ ఇల్లీగల్ చెప్పి కాదండి. ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టకూడదా? ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళకూడదా? నేను అందుకే చెప్పా జగన్కి, నీకు జైల్ లైఫ్ తెలుసు బ్రదర్, నాకు కాలేజ్ లైఫ్ తెలుసు. మీకు జైల్ మేట్స్ ఉంటే నాకు కాలేజ్ మేట్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఈ బీసీలు వాళ్ళ అభివృద్ధి కోసం స్పష్టంగా ఇంకేదైనా సపరేట్గా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ కోసం రిలీజ్ చేస్తారా, లేకపోతే ఇంక్లూడింగ్ ఉంటుందా? వాళ్ళ బీసీలు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఒక చట్టం అవసరం. వాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే మార్గం మేము ఎంచుకుంటాం. ధన్యవాదాలు లోకేష్ గారు, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జాఫర్ గారు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.